హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది చూద్దాము. ఈరోజు నుంచి డైలీ మనకి లెవెల్స్ అండ్ అనాలిసిస్ ఆ వీడియో వస్తుంది. ఈ లెవెల్స్ ఏదర్ షార్ట్ వీడియోలో లేదా 2-3 మినిట్స్ లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాము. సో ఈ దగ్గర ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా ఈజీగా వివరిస్తాము. సో ఈ లెవెల్స్ లేదా ఏదైనా అనాలిసిస్ అయితే ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఇప్పుడు మనము అనాలిసిస్లోకి వెళ్దాము. ఈరోజు చూసామంటే నిఫ్టీ హ్యూజ్ ఫాల్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ హ్యూజ్ ఫాల్ అనేది జరిగింది. సో ఎగ్జాక్ట్గా మన లెవెల్స్ చాలా బాగా వర్క్ చేశాయి. నిన్న నేను షార్ట్ వీడియో పెట్టాను. ఆ వీడియోలో మన లెవెల్స్ దగ్గర ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచే హ్యూజ్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. మీరు కావాలంటే ఆ వీడియోని షార్ట్ వీడియోలో వెళ్ళి చూడొచ్చు. సో ఎగ్జాక్ట్గా లెవెల్స్ దగ్గర ఎలా వర్క్ చేశాయి అనేసి. ఈరోజు మనకి రేంజ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో అందుకని లెవెల్స్ చాలా వైడ్గా వచ్చేసాయి. సో రేపు ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది అంటే నియర్ లోవర్ పివోట్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. సపోజ్ రేపు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిందంటే, సపోజ్ ఇక్కడ ఎక్కడైనా ఓపెనింగ్ అయిందంటే సో వెయిట్ చేయాలి మనము. ఎందుకంటే ఈ రెండు ఎల్లో లైన్స్ అనేవి అప్పర్ పివోట్ అండ్ లోవర్ పివోట్. సో ఈ లెవెల్స్ దగ్గర ఎప్పుడైతే ఓపెన్ అయింది, మధ్యలో ఓపెన్ అయిందంటే చాలా రేంజ్ బౌండ్ అనేది ఉంటుంది. సో వెయిట్ చేయాలి. ఎయిదర్ మనం ఇక్కడ ఒక పిన్ బార్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు దాన్ని బేస్ చేసుకొని స్మాల్ ఎస్ఎల్ తోటి ఇక్కడ వరకు మనము టార్గెట్ తీసుకోవచ్చు అనమాట. లేదా ఇది పైకి స్లోగా ఇలా పైకి వెళ్తే ఇక్కడ ఎక్కడన్నా ఒక రిజెక్షన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందంటే అప్పుడు మనము దీన్ని బేస్ చేసుకొని ఎస్ఎల్ పెట్టుకొని ఈ కింది వరకు మనకి టార్గెట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ లెవెల్స్ మధ్యలో ఇలా ఓపెన్ అవుతుంది. సపోజ్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే జస్ట్ వెయిట్ చేయాలి. సో ఎప్పుడైతే మనకి డిమాండ్ జోన్ వస్తుందో ఈ డిమాండ్ జోన్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా వర్క్ చేస్తుంది. సో ఈ డిమాండ్ జోన్ దగ్గరే మనం ఎంట్రీ తీసుకుంటే మనకి ఎస్ఎల్ అనేది చాలా తక్కువ అవుతుందన్నమాట. డైలీ చార్ట్లో చూస్తే మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయినది. సో ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందో అక్కడ నుంచి హ్యూజ్ ఫాల్ అనేది నిఫ్టీలో వచ్చింది. ఇది కూడా మనం అనాలిసిస్ వీడియో అనేది చేసాం. దీనికి ఈ ట్రెండ్ లైన్ గీసి ఈ ట్రెండ్ లైన్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చినది మనం అనాలిసిస్ వీడియో చేసాము. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి డైరెక్ట్ ఇది బ్యాక్ వెళ్తే సో ఈ ఇన్సైడ్ క్యాండిల్ ఒకటి ఇక్కడ ఫామ్ చేసింది చూడండి. ఈ ఇన్సైడ్ క్యాండిల్లో ఇక్కడ 2 days ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇప్పుడు కరెక్ట్ వచ్చి మనకి ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఈ డే అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రేపటికి. ఇదే ఎలా చూస్ చేసుకున్నామంటే సో ఇక్కడ నుంచి నేను బ్యాక్ వెళ్ళాను. ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్తూ ఉంటే మనకి ఈ డే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ డే. ఈ ఇన్సైడ్ క్యాండిల్ డేని బ్రేక్ చేసినప్పుడే మనకి ఇక్కడ చూస్తే హ్యూజ్ అప్ ట్రెండ్ అనేది జరిగింది. సో ఇప్పుడు వచ్చి మనకి కరెక్ట్ ఈ డేలోనే స్టాప్ అయింది. సో ఈ డేలోనే టైం పాస్ చేయొచ్చు, మేబీ 1 or 2 daysలో. సో ట్రేడ్ అనేది ఈ మధ్యలోనే జరుగుతుంది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. ఈ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ని మనము నిన్న లెవెల్స్ ఈరోజు చాలా బాగా వర్క్ చేస్తే ఎగ్జాక్ట్ ఇక్కడే మనకి ఒక సప్లై జోన్ అనేది ఫామ్ అయింది. అక్కడ నుంచే మనకి రిజెక్షన్ అనేది వచ్చి హ్యూజ్ ఫాల్ అనేది జరిగింది. ఆల్రెడీ ఈ లెవెల్స్ గురించి నేను షార్ట్ వీడియో చేశాను, ఒకసారి ప్లీజ్ చూడండి. ఈ లెవెల్స్ ద్వారా ఈ లెవెల్స్ దగ్గర ఎలా వర్క్ చేసింది, ఎలా మనం ట్రేడ్ తీసుకోవాలనేది. సో రేపటికి లెవెల్స్ అనేది డ్రా చేసుకుందాము. ఆబ్వియస్గా ఈరోజు చాలా వైడ్ రేంజ్ అనేది వచ్చింది కాబట్టి లెవెల్స్ చాలా దూరంగా ఫామ్ అయ్యాయి. సో మనకి ఈరోజు చూసామంటే ఈరోజు క్లోజింగ్ రేపటి యొక్క లోవర్ పివోట్ దగ్గర ఫామ్ అయిందనమాట. సో సపోజ్ రేపు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మనకి ఈ జోన్లో 2 పివోట్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాచ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే 2 పివోట్స్ మధ్యలో ఓపెన్ అవుతుందో చాలా రేంజ్ బౌండ్ అనేది మార్కెట్ నడుస్తుంది. ఏదర్ స్లోగా పైకి వెళ్ళి అక్కడ నుంచి రిజెక్షన్ అన్న నడుస్తుంది, లేదా స్లోగా డౌన్ వచ్చి అక్కడ నుంచి పైకి అన్న వెళ్తుంది అనమాట. లేదా ఇలా వచ్చి కన్ఫ్యూజ్ చేస్తుంది, చాలా ఇలా కిందికి బ్రేక్ అయినట్టు అయ్యి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే ఈ 2 పివోట్స్ మధ్యలో ఓపెన్ అవుతుందో అప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ట్రేడ్ చేయాలి. సపోజ్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి సపోర్ట్ జోన్ లాగా వర్క్ చేస్తుంది. సో ఈ సపోర్ట్ జోన్ దగ్గర ఏదైనా ఒకటి బయ్యింగ్ క్యాండిల్ ఫామ్ అయినట్లు అనిపిస్తే 5 minutesలో సో ఆ బయ్యింగ్ క్యాండిల్ లో దగ్గర మనం ఎస్ఎల్ పెట్టుకొని అక్కడ నుంచి కొద్దిగా అప్ సైడ్ మూమెంట్ అనేది నడుస్తుంది అనమాట. మేబీ మ్యాక్సిమమ్ రేపు ఇంతకు మించి ఒక 600 points ఈ రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. మ్యాక్సిమం మనకి ఎదర్ ఈ 2 పివోట్స్ మధ్యలో ఓపెన్ అవ్వచ్చు, లేదా ఈ లోవర్ పివోట్
ప్లస్ ఈ సపోర్ట్ జోన్లో మధ్యలో ఉన్న ఓపెన్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం వెయిట్ చేయాలి. ఏదైనా ఒక సపోర్ట్ జోన్ దగ్గరికి లేదా పివోట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా బిహేవ్ చేస్తుంది, సో అక్కడ ప్రైస్ యాక్షన్ని బట్టి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ బట్టి మనము ట్రేడ్ అనేది తీసుకోవాలి. కమింగ్ వీడియోస్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మీద కూడా చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.